అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమయ్యారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిలుస్తానంటూ కూడా ఇప్పటికీ స్పష్టం చేశారు. ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్నటువంటి రైతులకు అండగా నిలిచేందుకు వైసీపీ పోరాటం చేస్తుంది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా రైతుల వద్దకు వస్తానంటూ కూడా జగన్ హామీ ఇచ్చారు. పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పర్యటిస్తానంటూ కూడా వెల్లడించారు. గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులను కలుస్తానంటూ కూడా జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, రైతాంగ సమస్యలే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా క్షేత్రస్థాయిలో జగన్ పర్యటన కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 2332 మిలియన్ కిలోలకు సంబంధించినటువంటి పొగాకు పండితే కేవలం 38 మిలియన్లు మాత్రమే కొనుగోలు చేశారని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతుల సమస్యలపైన కూటమి ప్రభుత్వం చలనం లేకుండా ఉందంటూ కూడా పదే పదే ఆరోపణలు గుప్పించడం, క్షేత్రస్థాయిలో త్వరలో రైతులను కలిసి వారితో భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వారి సమస్యలపైన క్షేత్రస్థాయిలో పోరాటానికి కూడా వైసీపీ కార్యాచరణ రూపొందించింది. ఇటీవలే రైతులతో జగన్ భేటీ సందర్భంగా పలు కీలకమైనటువంటి అంశాలను కూడా రైతులు, రైతాంగ నాయకులు మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. వారికి కూడా పూర్తి స్థాయిలో ఒక భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. త్వరలోనే గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంకి వస్తానని, రైతులను కలుస్తానని, సమస్యలపైన పోరాటం చేద్దామంటూ కూడా హామీ ఇచ్చారు. ఇంతకు రైతులతో భేటీ సందర్భంగా జగన్ స్పందనను ఓసారి చూద్దాం. మండలం సో వేలం కేంద్రం 27 బేసిక్ గా మా మండలమే కరువు మండలం అన్న. వర్షాలు సరిగ్గా కురవు, రిజర్వాయర్స్ లేవు, ఎక్కడ వాటర్ సోర్స్ లేదన్న. ఒకసారి పంట వేసారంటే పైకి చూస్తారన్న వాన ఎప్పుడు పడతారా అని. వాన పడలేదంటే ఇంక వేరే రిసోర్స్ కోసం చూసుకుంటారు. అక్కడ ఉన్న చెరువుల్లో కానీ బావుల్లో కానీ వాటి వల్ల వాళ్ళ నీళ్లు కట్టుకుని అలా పండించుకుంటారన్న. దానివల్ల ఏమవుతుందంటే పెట్టుబడి ఎక్కువ అవుతుందన్న. సరే పెట్టుబడి ఎక్కువ ఉన్నా కూడా వేల కేంద్రంలో గరిష్ట ధర మనకి 300 రూపాయలు 350 రూపాయలు ఉంది కాబట్టి దానికి సరిపోతుంది అని చెప్పేసి అలా ఆలోచన చేశారన్న. చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు వేల కేంద్రంలో ఈ గరిష్ట ధరలు 160 రూపాయలు 120 రూపాయలు అలా పడిపోవడం వల్ల వాళ్ళు పెట్టుబడి డబుల్ అవుతుందన్న, దిగుబడి వచ్చేసి సగం అవుతుందన్న. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. బేసిక్ గా కరువు ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువ డబ్బులు ఉండవు కాబట్టి అందరూ ఏదో అప్పో చేసుకుని ఆ రైతులు ఏదో పంట వేసుకొని ఏదో ఒక ఆదాయం వస్తుందని ఆశతో ఉన్నారన్న. ఇప్పుడు ఈ విధంగా జరగడం వల్ల అప్పుల వారిని బట్టి రైతులు కూడా మానసికంగా కుగిపోతున్నారన్న. సో దీన్ని బట్టి మీరు కూడా ఒక ఆలోచన చేసి మా కనుగోలు ప్రాంతాన్ని కూడా ఒకసారి విజిట్ చేయాలని. నాన్నకంటే ముందుకున్న పాలకులు వ్యవసాయం దండగా అన్నారన్న, కానీ నాన్నగారు వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పండగ చేశామన్నా. సో అదేవిధంగా మీ హయాంలో కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా వర్షాలు పుష్టిగా పడ్డాయి, రైతులు కూడా చాలా సుభిక్షంగా ఉన్నారన్న. సో మళ్ళీ తిరిగి అదే కాలం అదే సువర్ణ యుగం రావాలంటే తిరిగి మళ్ళీ మీరు 2029లో సీఎం అవుతారని అందరికీ ఆశ ఉందన్న. అవుతారు ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో మీరు తీరుదని రైతులు మాత్రం సుభిక్షంగా ఉంటారన్న. ఇది రైతులతో భేటీ సందర్భంగా జగన్ కూడా పూర్తి స్థాయిలో ఒక హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయి పర్యటన రైతాంగ సమస్యల పైనతోనే ప్రారంభం కాబోతుంది అనేటువంటి అంశం అసలు ఎలా చూడొచ్చుంటారు? దీని వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏంటి? అలా పండించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నా చేయడానికి కూడా తాను సిద్ధం. ఆ నిరసన ఆందోళన కార్యక్రమంలో నేరుగా తానే పాల్గొంటానంటూ రైతులకు హామీ ఇవ్వడం, ఏదైతే భీమవరంలో ఆక్వా రైతుల కోసం భారీ సభ నిర్వహించడం కావచ్చు, భీమవరం వెళ్లి ఆక్వా రైతులతో సమావేశం కావచ్చు, రాబోయే రోజుల్లో పొగాకు రైతులకు సంబంధించిన అంశాలు కూడా అటు జంగారెడ్డిగూడెం లేదా గోపాలపురం నియోజకవర్గంలో పొగాకు రైతులతో కూడా మాట్లాడే అవకాశాలు ఉంది. అయితే అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కందుకూరు నియోజకవర్గంలో పొగాకు రైతులను కలుస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. మరోపక్క కూటమి పాలన 2 ఏళ్లు దాటింది, 3వ సంవత్సరం మొదలైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తూ మరోపక్క ప్రజా సమస్యల పైన కూడా ఆయన ఉద్యమాలు కొనసాగించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పోరాటాలు నిర్వహిస్తుంది. ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలను ఆయా స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్లి అక్కడ పోరాటాలు చేయమని జగన్ ఇప్పటికే ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో ప్రధానంగా అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్రలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఆక్వా రైతులు కానీ, బర్రె రైతులు కానీ, వేరుశనగ రైతులు కానీ, పత్తి రైతులు కానీ ఏ ప్రాంతంలో సమస్యలుంటే ఆ ప్రాంతంలో పర్యటించి తాను రైతులకు భరోసా ఇస్తాను,
వచ్చే 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే తాను చేపట్టబోయే కార్యక్రమాలు, తాను ఇచ్చే హామీలు కూడా జగన్ నేరుగా రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటు కందుకూరు నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదట పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆ రైతులను, పొగాకు రైతులతో ఆయన భేటీ అవుతారు, వారి సమస్యలు వింటారు. అక్కడ కూడా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళితే సమస్యను అడ్రస్ చేస్తారు, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, సమస్య పైన డిమాండ్ చేస్తారు. జగన్ డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఎంతో కొంత కదులుతుంది. ఏదైతే కానీ అంటే ఈసారి రైతులకు సంబంధించి వర్షాలు లేక, సకాలంలో వర్షాలు సరైనటువంటివి లేక కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కూటమిలో కూడా జగన్ వచ్చిన తర్వాత, ఆయన స్పందించిన తర్వాత, ప్రభుత్వం పైన విమర్శలు చేసిన తర్వాత ఆ అంశం పైన కొంతవరకు క్లారిటీ ఇవ్వడం, లేదా పరిష్కారానికి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టడం, ఇది చేస్తున్నామని బహిరంగంగా చెప్పడం, అప్పుడే చల్లడం వస్తున్నటువంటి పరిస్థితి. సో రైతాంగ సమస్యనే జగన్ ఎంచుకోవడం వెనకాల ఏదైనా వ్యూహం ఉంటుంది అనుకోవాలా? శిరాజ్, రాష్ట్రంలో అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు. రైతు కూలీలకు వ్యవసాయమే జీవనాధారం. ఏదైతే రైతులు పంట పొలాలు పెడితేనే రైతు కూలీలకు పని ఉంటుంది. ఎక్కడైతే వర్షాలు పడక అతివృష్టి, అనావృష్టి, పడితే వర్షమైనా పడుతుంది, లేకపోతే కరువైనా సంభవిస్తుంది. ఈ అతివృష్టి, అనావృష్టి కూడా చంద్రబాబు పాలనలోనే వస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే విమర్శలు చూపిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ సకాలంలో వర్షాలు పడ్డాయి, పంటలకు గిట్టుబాటు ధరలు ఉన్నాయి. ప్రస్తుతం ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆక్వా సంబంధించిన గిట్టుబాటు ధర లేదు, ఆక్వా ఫీడ్కి సంబంధించిన సబ్సిడీలు ఇవ్వడం లేదు. మరొక పొగాకు సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్ లో రేటు ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో పొగాకు రైతుల దగ్గర నుంచి యాజమాన్యం కొనలేదు. మొదట పొగాకు వేసేటప్పుడు రైతుల చుట్టూ యాజమాన్యాలు కానీ, ఇటు అధికారులు కానీ రైతుల చుట్టూ తిరుగుతారు. పంట వచ్చిన తర్వాత ఆ పొగాకు కొనడానికి ఈ రకరకాల రిస్ట్రిక్షన్స్ పెడతారంటూ ఇప్పటికే జగన్ కు రైతులు ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అటు రైతాంగ సమస్యల పైన, ఇటు తన నివాసానికి వచ్చే నేతలు తీసుకొచ్చే సమస్యల పైన, అటు ప్రజలు కలిసి తమ ప్రాంతంలో ఉన్న సమస్యలు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాడేపల్లిలో జగన్ ఇంటికి వెళితే ఆ సమస్య కొంతైనా కదులుతుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సోమవారం నుంచి గురువారం వరకు ఆయన తాడేపల్లి నివాసంలో అందుబాటులో ఉంటున్నారు. అందుబాటులో జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్నప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు పార్టీ నేతలతో సమావేశం అవచ్చు. రైతాంగ సమస్యల పైన, ఇటు ఏవైతే నేడు కూడా ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులు నేరుగా జగన్ ని కలిశారు, వారి సమస్యలు విన్నారు, వినతి పత్రం తీసుకున్నారు. అదేవిధంగా వారికి న్యాయ పోరాటం చేస్తాం, మీ పట్ల మా లీగల్ టీం కూడా పోరాడుతుందంటూ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలు, ఎక్కువ మంది జీవనోపాధి వ్యవసాయం మీద ఆధారపడే రైతు కూలీలందరికీ న్యాయం చేసే ఉద్దేశంగా అటు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా ఇటు పొగాకు రైతులకు కావచ్చు, ఆక్వా రైతులకు కావచ్చు, ఏ పంటకు దిగుబడి, ఏ పంటకు కూడా ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేదనే అంశం పైన జగన్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలు, రైతుల కోసం ఆయన చేసే పోరాటాలు కూడా ప్రభుత్వాన్ని కొంత ఒత్తిడికి గురి చేసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ గా అంటే ఒకటి, రానున్నటువంటి స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకున్నటువంటి తర్వాత కూడా సో ఈ వరుస పర్యటనలు లేదా పరామర్శలు, రైతాంగ సమస్యలు, లేదా జగన్ ఎంచుకుంటున్నటువంటి కీలక అంశాలు కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఒకంత అలా కలవరపాటుకు, ఆందోళనకు గురవుతుందని మనకు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన ముగిసిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం పదే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూనే వస్తుంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అంటూ పదే గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఏ బహిరంగ సభలో జగన్ స్మరణ చేయకోకుండా ఉన్న పరిస్థితి లేదంటూ వైసీపీ నేతల నుంచి విమర్శలున్నాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, అది గొడ్డలి పార్టీ అని కానీ, బాబాయిని చంపారని కానీ, లేకపోతే అక్క చెల్లెలను మోసం చేశారని కానీ, సోదరికి న్యాయం, ఈ అంశాల చుట్టూ తిరుగుతున్నారు తప్పితే కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది, 2 ఏళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధిని తీసి ఓటేయంటూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అడగడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ జగన్ ఇంటి చుట్టూ, జగన్ కుటుంబ వ్యవహారం చుట్టూ కూటమి
తిప్పడానికే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. అటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా 2 ఏళ్లలో మీరు ఏం చేశారో చెప్పండి, మీ అభివృద్ధి ఏంటో చెప్పండి అంటూ వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. అయితే జగన్ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైతే ప్రభుత్వంలో కూడా ఒకంత ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉన్నాయి, ఒత్తిడికి గురే అవకాశం ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయి పర్యటన జగన్ వెళ్ళడం వల్ల భారీ స్థాయిలో జన సమీకరణ, భారీ స్థాయిలో జనాలు రావడం, ప్రజలు విపరీతంగా పర్యటనను విజయవంతం చేయడం ఒకంత కూటమిలో ఆందోళన వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్నటువంటి కీలక నిర్ణయం కూటమిలో కొంతవరకు కూడా కలకలం రేపబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు కూడా జగన్ సిద్ధమంటూ కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిలుస్తానంటూ కూడా స్పష్టం చేశారు. ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్నటువంటి రైతుల సమస్యలపైన పోరాటం చేసేందుకు వైసీపీ అధినేత సిద్ధమైపోయారు. రైతులు ఆయనతో భేటీ సందర్భంగా వారు ప్రస్తావించినటువంటి పలు అంశాలపైన సానుకూలంగా ఆయన స్పందించినటువంటి తీరు, క్షేత్రస్థాయి పోరాటంతో పాటుగా వారి యొక్క సమస్యలను లేవనెత్తేందుకు కూడా ఆయన సిద్ధమైనట్లుగా తెలుస్తున్నాయి. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వస్తానంటూ కూడా జగన్ రైతులకు హామీ ఇచ్చారు. పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మరోసారి అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో జగన్ పర్యటిస్తానంటూ కూడా వెల్లడించడం, గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెం ఈ 2 నియోజకవర్గాలు ఏదో ఒక నియోజకవర్గం నుంచి వెళ్లడం, పొగాకు రైతులను కలిసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత క్షేత్రస్థాయి పర్యటనలో రైతుల సమస్యలే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా వెళ్లబోతున్నారు. కాబట్టి దీనిపైన కూటమి నేతలు ఏ విధంగా స్పందించబోతున్నారు, కూటమి నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, మొత్తం మీద జగన్ క్షేత్రస్థాయి పర్యటనలో ఎలాంటి అంశాలను ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు అనే అంశం మాత్రం కొంతవరకు ఉత్కంఠకు కారణంగా మారుతుంది.